అవును, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా లేవు కదా, నన్ను పెళ్లి చేసుకో, మనం హ్యాపీగా ఉందాం. అలా ఎలా కుదురుతుంది? నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండమని నేను చెప్తున్నాను. నాకు నేను పెళ్లి చేసుకోవాలని ఉంది, నేను నీతో మాత్రమే హ్యాపీగా ఉంటా. నిజంగా నేను హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావా? నేను ఎందుకు హ్యాపీగా లేనో తెలుసా? నాకు పిల్లలు లేనందువల్ల. నువ్వు నా పక్కన లేవని కాదు, నా ప్రాబ్లమే పిల్లలు లేరని. అవునా? నీకు కావాల్సింది నేను హ్యాపీగా ఉండడమే కదా. నేను హ్యాపీగా ఉండాలంటే మనం ముందులా కలిసి ఉండాలి. నేను అదే చెప్తున్నాను కదా. కలిసి ఉండడం అంటే మనం పెళ్లి చేసుకోవాలని కాదు, కలిసి మాత్రమే ఉంటాం. దాంతో నాకు ప్రెగ్నెన్సీ వస్తే నాకున్న సమస్య కూడా పోతుంది. అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను కదా. అది చూసి నువ్వు హ్యాపీగా ఉంటావు. లేదు కావ్య, నేను నీతో జీవితాన్ని కలిసి ఉండాలనుకున్నా, కానీ నువ్వు ఇలా నా గుర్తులతో కలిసి ఉండాలనుకుంటున్నావు అని నేను అస్సలు ఊహించలేదు. నేను దీనికి ఒప్పుకోను. ఇందులో తప్పేముంది? మనమేం ఇప్పుడు కొత్తగా తప్పు చేయట్లేదు. ఆ రోజుల్లో చాలాసార్లు కలిసాం, అదే ఇప్పుడు కూడా చేద్దామంటున్నా. లేదు కావ్య, నువ్వు నా దగ్గరికి వచ్చింది ఏదో నా మీద ప్రేమతో అనుకున్నావు. నేను నీ దగ్గరికి వచ్చింది విషయం చెప్దామని, కానీ నిన్ను చూసిన ఆనందంలో వచ్చిన విషయమే మర్చిపోయి మన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నాను. లేదు కావ్య, నువ్వు నా దగ్గరికి వస్తే ఎంతో ఆనందంతో వచ్చాననుకున్నాను. ఇలా నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి వచ్చావా? నాకు ఇది ఇష్టం లేదు. ఎందుకని అనుకుంటున్నావు? నీ జ్ఞాపకం ఎప్పటికీ నా దగ్గర ఉండిపోతుంది కదా, అలా ఆలోచించు. నేను మాత్రం ఒంటరిని అయిపోతున్నాను కదా, నా గురించి నువ్వు ఎందుకు ఆలోచించవు? నేను హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇంకేంటి? సరే కావ్య, నన్ను హ్యాపీగా ఉంచడం కోసం ఏం మాత్రం చేయలేవు. లేదు కావ్య, నువ్వు మాట్లాడుతుంది చాలా తప్పు, దాన్ని నేను ఒప్పుకోలేదు. తప్పేంటి? ఆ రోజుల్లో నేను ఈ తప్పు చాలాసార్లు చేసేసాను. అదే ఇప్పుడు సంతోషంగా చేద్దామంటున్నాను. అప్పుడు చేసిన తప్పు వేరు, ఇప్పుడు చేస్తున్న తప్పు వేరు. అసలు నా మనసు ఒప్పుకోదు. చాలా తప్పు చేస్తున్నాను కావ్య.